తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందా? 11 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం వెనుకున్నదెవరు? ఓ మంత్రిపై అసంతృప్తా లేక సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నామని అలకబూనారా? రహస్యంగా సమావేశమైన ఆ ఎమ్మెల్యేలతో ములాఖత్ అయిందెవరు? పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు లేక తెగ మదన పడుతున్న ఆ ఎమ్మెల్యేలెవరు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడవగానే సైడ్ అయిపోతున్న ఆ నేతలు ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్య పదవులు కట్టబెట్టి మొదటి నుంచి పార్టీలోనే ఉంటున్న వారికి హ్యాండ్ ఇస్తున్న పెద్దలపై గుర్రుగా ఉన్న నేతలు తాడో పేడో తేల్చుకుందామనుకుంటున్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో అధికారంలో భాగస్వామ్య పక్షంగా ఉంది. సొంతంగా అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలు తెలంగాణ ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, నేతలకు స్వేచ్ఛ ఎక్కువని, మిగతా పార్టీలో అది లేదని హస్తం నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ పరిమితికి మించిన ఆ స్వేచ్ఛే ఇప్పుడు కాంగ్రెస్ పాలిట శాపంగా మారుతుంది. గతంలో అధికారంలోకి వచ్చే ముందు కూడా సీనియర్ నేతల కామెంట్స్ గందరగోళాన్ని సృష్టించాయి. పోనీ అధికారంలోకి వచ్చాకైనా మారారంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల మధ్య అస్సలు పొంతన లేని వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాల అవసరమే లేదు. ఆ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛతో గ్రూపులుగా ఉండి మరో గ్రూపు ఓడిస్తుందనేది ఓ నానుడి ఉంది. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు లేకుండా సాగిపోయిందని చెప్పొచ్చు. అయితే అప్పుడు కూడా పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ వ్యతిరేక వర్గమని ముద్రపడింది. ఆ తర్వాత ఉవ్వెత్తునెగిసిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, రాష్ట్ర విభజన వంటి పరిణామాలతో 10 ఏళ్లు అధికారానికి కాంగ్రెస్ దూరమైంది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో పాటు బీజేపీ చేసిన మిస్టేక్స్ తో తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొచ్చింది. దాన్ని క్యాచ్ చేసిన రేవంత్ రెడ్డి పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగకుండా సరైన క్రమంలో పెట్టి ప్రజలకు వెళ్లి హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అదేదో సామెత మాదిరిగా వాళ్ల పాత బుద్ధినే బయట పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలనే ముసలం పుట్టింది. పార్టీలో గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. అది అలానే కంటిన్యూ అవుతూ ఎమ్మెల్యేల రహస్య భేటీల వరకు వచ్చింది. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాదు, అధికార పార్టీ కావడంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ రహస్య భేటీ వెనుక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కీలక పాత్ర పోషించారట. ఖమ్మం జిల్లాకు చెందిన 2 మంత్రులు భట్టి, పొంగులేటి తీరుకు వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారట. ఈ భేటీ జరుగుతుండగానే మరో 6 ఎమ్మెల్యేలు వీళ్లకు ఫోన్లో టచ్లోకి వచ్చారట. రహస్య భేటీ వెనుక అనిరుద్ధ్ రెడ్డే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. అనిరుద్ధ్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ముఖ్య అనుచరుడు కావడంతో ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చుంది. అధికారంలో ఉన్న మన అనుకున్న మంత్రి తమను పట్టించుకోవడం లేదని, తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారట. అదీగాక అధికారంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులవుతున్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారని, బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారట. దీనికి తోడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ పోల్ ఆ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఈ పోల్ కూడా పార్టీలో రేవంత్ రెడ్డి పెత్తనాన్ని, కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరును తట్టుకోలేక ఆ పార్టీ నేతలు అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే రహస్య భేటీ హస్తం పార్టీలో అగ్గి రాజేయడంతో అధిష్టానం ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ లోని గ్రూప్ రాజకీయాల పంచాయతీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వద్దకు చేరడంతో వెంటనే పీసీసీ పెద్దలకు ఫోన్ చేసి ఈ విషయంపై ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించారట. ఈ విషయంపై ఎక్కడా మాట్లాడొద్దని ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆదేశించారట. అయినా పలువురు మీడియాతో మాట్లాడారు. భేటీ వాస్తవేనని, త్వరలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిను కలుస్తామని చెప్పడంతో ఎమ్మెల్యేలో అసంతృప్తి ఉందనేది అర్థమవుతుంది. ప్రజలు మనల్ని 10 ఏళ్లు దూరం పెట్టారు, ఏదో కలిసొచ్చే అధికారాలకు వచ్చాం, ఇక మన ప్రభుత్వం వచ్చింది, మనకు ఢోకాలేదనుకున్నారు, పదవి వచ్చినట్టే అనుకుంటే
పదవి లేదు పనులు లేవు అన్నట్లుగా ఉందట కొందరు హస్తం ఎమ్మెల్యేల పరిస్థితి. కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయే తప్ప అసలు విస్తరణ మాటే వినపడడం లేదని తీవ్ర అసరంతో ఉన్నారట. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది, అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా లేదా, అసలు మాకు పదవులు వస్తాయా లేదా అని ఆశావహులు ప్రశ్నించుకుంటున్నారట. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. పదవి వస్తుందనుకున్నాం, ఇంకా రాలేదు. కేడర్ కలిసినప్పుడల్లా అడుగుతుంటే తల తీసేసినట్లవుతుందని ఆవేదనతో ఉన్నారట. ఇప్పటికే ఏడాదిన్నర దగ్గరకొస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి మరో 6 నెలలకు పైన పడుతుంది. ఇకప్పుడు మంత్రి పదవి వస్తే ఏంటి, రాకుంటే ఏంటి అనుకుంటున్నారట ఆశావహులు. ప్రభుత్వంలో ఉన్న పనులు కావడం లేదని ఎమ్మెల్యేలు, ఇటు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా పదవి రాలేదని ఆశావహుల అసంతృప్తితో తెలంగాణ కాంగ్రెస్లో ముసలం రోజురోజుకు ముదురుతోందట. మరి ఈ ముసలానికి అధిష్టానం చెక్ పెడుతుందా, అసంతృప్తులను ఆశావహులను సంతృప్తి పరుస్తుందా, లేక ముసలం మరింత ముదురుతుందా అనేది మున్ముందు చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.